భారత్లో లీడింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ అయిన బైజూస్ ఫౌండర్ బైజూ రవీంద్రన్ గురించి వినే ఉంటారు. కొన్నేళ్ల కిందటి వరకు ఆయన వేల కోట్లకు అధిపతి. అయితే కోవిడ్ తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల బైజూ రవీంద్రన్ సంపద దారుణంగా పతనమైంది. ఆయనకు అప్పులు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు రవీంద్రన్ దగ్గర అసలేం సంపద లేనట్లుగా తెలుస్తోంది. ఆయన సంపద మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని ఫోర్బ్స్ లేటెస్ట్ బిలియనీర్స్ ఇండెక్స్ చూస్తే తెలుస్తోంది. లాస్ట్ ఇయర్ చూస్తే రవీంద్రన్ సంపద ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం $2.1 బిలియన్ ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 17,545 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు ఆయన సంపద జీరో అయిపోయింది. అత్యంత నాటకీయ పరిణామాల నడుమ బైజూస్ ఇటీవలి కాలంలో దివాలా తీసింది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్టెక్ సంస్థల్లో బైజూస్ ముందుండేది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు విపరీతంగా డిమాండ్ ఉండగా బైజూస్ కూడా ఒక వెలుగు వెలిగింది. ఇదే క్రమంలో పెద్ద మొత్తంలో బ్రాంచ్లు, ట్యూషన్ సెంటర్లను తెరిచింది. ఇలా వ్యాపారాల్ని క్రమక్రమంగా అమెరికా సహా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. వందల కొద్ది ట్యూషన్ సెంటర్లను కూడా తెరిచింది. ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరిపింది. మరోవైపు అప్పుల భారం ఎక్కువైంది. బిజినెస్ పడిపోయింది. నిధుల సమీకరణ కష్టమైంది. దీంతో ఒక దశలో నిర్వహణే కష్టమైంది. మరోవైపు ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేదు. పిఎఫ్ బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగుల్ని కూడా పెద్ద మొత్తంలో తీసేసింది. బోర్డు మెంబర్స్ కూడా వరుసగా రాజీనామాలు చేశారు. బైజూస్ నుంచి రవీంద్రన్ను తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలా ఎన్నో సవాళ్ల మధ్య బైజూస్ వాల్యుయేషన్ కూడా ఒకప్పుడు $22 బిలియన్ ఉండగా ఇటీవల అది కేవలం $200 మిలియన్ తగ్గినట్లు తెలిసింది. ఇక ఇటీవల 10 కొద్ది ట్యూషన్ సెంటర్లను కూడా మూసేసింది బైజూస్. ఇంకా బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా మిగతా ఆఫీసులన్నింటినీ మూసేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే అతి తక్కువ కాలంలోనే బిలియనీర్ గా ఓ వెలుగు వెలిగిన బైజూ రవీంద్రన్ అంతే వేగంగా జీరోకి వచ్చేశారు.